హాయ్ ఫ్రెండ్స్, తమ్నేల్ చూసే మీరు వీడియో ఓపెన్ చేసి ఉంటారు. కువైట్లో ఒక ఇంట్లో పనిచేసే ఆసియా దేశానికి చెందిన పని మనిషిని ఆ ఇంటి యజమానురాలే హత్య చేయడం అయితే జరిగింది. ఇది ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని అయితే లైక్ చేసి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే కొత్తగా కువైట్‌కి వచ్చే వాళ్ళకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతది. చాలామంది ఇళ్లల్లో పని చేయడానికి వస్తా అంటారు. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. వాళ్ళకి ఈ వీడియో చాలా చాలా ఉపయోగపడుతది. ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను షేర్ చేయండి. మీరు షేర్ చేయకపోయినా ఈ వీడియోకి లైక్ ఇచ్చారంటే ఆటోమేటిక్‌గా ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటది. మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ముందుగా మీకు అందరికి ఒక విషయం చెప్పాలి. చాలామంది నన్ను కూడా విజాలు అడుగుతా అంటారు. అన్న ఎక్కడైనా ఇంట్లో క్లీనింగ్ పని ఉన్నా, పిల్లలు చూసుకునే పని ఉన్నా, ఏదో ఒక పని ఉంటే విజా తీయండి అన్న. మేము వచ్చి అక్కడ పని చేసుకుంటామన్నా, రూ. 10 సంపాదించుకుంటామన్నా, మేము చాలా కష్టాలలో ఉన్నామన్నా, చాలా అప్పుల్లో ఉన్నామన్నా, ప్లీజ్ మాకు సాయం చేయండి అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్లు పెడుతూ ఉంటారు. నా నెంబర్ ఉన్న వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు. విజా తీయడం అనేది పెద్ద సమస్య కాదు. విజా తీసే ముందు ఎవరైనా సరే ఒక ఇంట్లోకి విజా తీస్తున్నామంటే ఆ ఇంటి గురించి వివరంగా తెలుసుకోవాలి. నేను కావచ్చు, ఇంకొకరు కావచ్చు. ఒకరికి విజా తీస్తున్నారంటే ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా ఆ ఇంటి గురించి వివరంగా తెలుసుకోవాలి. ఆ ఇంట్లో కువైట్ వాళ్ళు మంచోళ్ళా కాదా? ఆ ఇంట్లో జీతాలు ఎలా ఇస్తారు? ఆ ఇంట్లో మంచిగా చూసుకుంటారా? చూసుకోరా? ప్రతి ఒక్కటి తెలుసుకున్న తర్వాతే మనం ఆ ఇంట్లోకి విజా తీసామంటే ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా ఇక్కడికొచ్చి వాళ్ళు 2 సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పని చేసుకొని తిరిగి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మనం ఏదో విజా తీస్తే 10,000 మిగులుతాదిలే అనుకోని కళ్ళు మూసుకొని విజా తీసి ఇక్కడ పిలిపిచ్చేసామనుకోండి, ఇలాంటివి జరిగాయనుకోండి ఎవరు బాధ్యులు? ఇళ్ళ దగ్గర ఏమనుకుంటారో, పలానా వాళ్ళు మా భార్యకి విజా తీసినారు, పలానా వాళ్ళు మా అక్కకు విజా తీసినారు, పలానా వాళ్ళు మా అన్నకు విజా తీసినారు, పలానా వాళ్ళు మా నాన్నకి విజా తీసినారు, కువైట్‌కెళ్ళి ఈ విధంగా జరిగింది, వాళ్ళపైన కేసు పెట్టాలి, ఇది పెట్టాలి, అది పెట్టాలని మళ్ళీ లాస్ట్‌కు దొంగ అయ్యేది మేమే. ఎవరైతే విజా తీస్తారో వాళ్ళే దొంగ అయితారు. అందుకనేసే విజాల జోలికి ఎవరు వెళ్లరు. కువైట్ ముందులా లేదిప్పుడు. చాలా మారిపోయింది కువైట్. 10 సంవత్సరాలకు ముందు కువైట్ వేరే, ఇప్పుడు కువైట్ వేరే. ఇంకా వివరాల్లోకెళ్తే కువైట్‌లోని అవల్ అనే మందకాల ఒక ఇంట్లో పనిచేస్తున్న ఆసియా దేశానికి చెందిన పని మనిషి హత్యకు గురవ్వడం అయితే జరిగింది. అపార్ట్మెంట్‌లోని వంటగదిలో పని మనిషి మృతదేహాన్ని గమనించిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించగా ఆమె శరీరంపై తీవ్రమైన గాయాలు, వాతలు మరియు ఎముకలు విరిగిన గుర్తులు గమనించడం అయితే జరిగింది. ఆమెను ఎంత చిత్రహింసలు పెట్టి చంపారో ఒకసారి మీరు ఆలోచించండి. ఎక్కడ పడితే అక్కడ కొట్టి, ఎముకలు ఇంచి, వాతలు పెట్టి, ఆమెను చిత్రహింసలు పెట్టి చంపడం అయితే జరిగింది ఆ ఇంటి యజమానిరాలు. ఆ తర్వాత ఆమెను లోతుగా విచారించగా నేనే చంపానని ఒప్పుకోవడం అయితే జరిగింది. ఆమెను అరెస్ట్ చేసి జైలుకైతే తరలించడం కూడా జరిగింది కువైటీ యజమానిరాలని. కువైట్ వాళ్ళు ఎంత రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారో కొందరు ఒకసారి ఆలోచించండి. ఆమె ఏం పాపం చేసింది? ఎవరినన్నా చంపిందా? ఏమన్నా చేసిందా పాపం? వాళ్ళ పిల్లలను, వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోలేక ఇక్కడికొచ్చి ఏదో ఒక రూపాయి ఏదో రూ. 10 సంపాదించుకుందామని ఇక్కడికొస్తే వీళ్ళ చేతుల్లో హత్యకు గురి కావడం అయితే జరిగింది. ఒక సంవత్సరంలో కనీసం ముగ్గురు, నలుగురు ఇళ్లలో పనిచేసే మగవాళ్ళు, ఆడవాళ్ళు హత్యకు గురి అయితూనే ఉన్నారు. కొందరైతే టార్చర్ భరించలేక మిద్ది పైన నుంచి దూకి చనిపోయిన వాళ్ళున్నారు. కొందరైతే ఇళ్ల నుంచి పారిపోయి బయట దొంగతనంగా పనులు చేసుకునే వాళ్ళున్నారు. ఇలా చాలామంది చాలా రకాలుగా కష్టాలైతే పడుతున్నారు ఇళ్లల్లో పనిచేసే ఆడవాళ్ళు, అలాగే మగవాళ్ళు. ముఖ్యంగా ఆడవాళ్ళకైతే చాలా ఇబ్బంది పడుతుంటారు పాపం. మగవాళ్ళన్నా ఏదో ఒక విధంగా తప్పించుకొని వెళ్ళిపోతారు గానీ, ఆడవాళ్ళైతే ఎటువంటి పరిస్థితుల్లో తప్పించుకోలేరు. కొన్ని ఇళ్లల్లో అయితే ఆడవాళ్ళకు చాలా టార్చర్ ఉంటుంది పాపం. చెప్పుకోలేరు కొందరు. ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఎవరైనా సరే గల్ఫ్ దేశాలకు వెళ్ళాలనుకున్నప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని, మీకు వీసా తీసే వ్యక్తిని ప్రతి ఒక్కటి అడిగి, మేమొచ్చే ఇల్లు ఎలాంటిది? ఏంటి? ఆ ఇంట్లో ప్రతి ఒక్కటి మంచిగా చూసుకుంటారా? చూసుకోరా? మాకు జీతాలన్నీ కరెక్ట్‌గా ఇస్తారా? మాకు భోజనాలు అన్నీ కరెక్ట్‌గా ఉంటాయా? పని ఎలా చేయాలి? ఏంటి? వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఏ టు జెడ్ వివరంగా తెలుసుకొని, ఆ తర్వాత మీరు ఇక్కడికొచ్చారంటే చాలా చాలా మంచిది. ఎవరో అక్కడ ఆఫీస్ పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మేము కువైట్ ఎళ్ళాలి, మేము ఖత్తర్ ఎళ్ళాలి, సౌదీ ఎళ్ళాలి, మాకేదైనా విజా ఉంటే చూడండి అంటే, వాళ్ళే మీకు ఏదో ఒక దేశానికి విజా తీసేస్తారు. వాళ్ళు విజా తీసి మిమ్మల్ని ఇక్కడ పంపించిన దానికి మీ పైన వాళ్ళకొక 40,000, 30,000, 50,000 డబ్బులు మిగులుతాయి కాబట్టి, ఏదో విధంగా మీకు విజా తీసి మిమ్మల్ని పంపించేస్తారు. ఆ తర్వాత వాళ్ళేం పట్టించుకోరు. వాళ్ళకసలు ఏం సంబంధం లేదు. మిమ్మల్ని ఫ్లైట్ ఎక్కిచ్చే వరకు వాళ్ళకి సంబంధం. ఫ్లైట్ ఎక్కిచ్చేసిన తర్వాత మీ గురించే పట్టించుకోరు ఆళ్ళు. మీ గురించే పట్టించుకోరు. ఇబ్బంది పడేదెవరు? ఇక్కడ ఏదైనా మీకు ఇబ్బందిగా ఉంటే ఎవరు చూస్తారు? ఎవరు పట్టించుకుంటారు? మీ అన్నదమ్ములు గూడా పట్టించుకోరిక్కడ. మీ అక్క చెల్లెలు గూడా ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఒక ఇంట్లో ఏదైనా ఇబ్బంది పడుతున్నప్పుడు వేరే వాళ్ళు వెళ్లి మాట్లాడే హక్కు ఉండదు. ఎవరైనా సరే, "ఏం మా చెల్లెల్ని అలా చేస్తున్నారు? ఏం మా అమ్మని అలా చేస్తున్నారు మీరు? ఎందుకు మా అమ్మకి జీతాలు ఇవ్వడం లేదు? ఎందుకు మా అమ్మని కొడుతున్నారు? ఎందుకు మా వాళ్ళని తిడుతున్నారు? ఎందుకు మా వాళ్ళను ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారని వేరే వాళ్ళు వెళ్లి మాట్లాడే హక్కు, అధికారం ఎవరికీ లేదు.
అలా ఏదైనా మనం వెళ్ళి మాట్లాడాం అనుకో, రివర్స్ మన పైన కేసు పెడతారు వీళ్ళు. మా అనుమతి లేకుండా మా ఇంట్లోకి వచ్చి మా పని మనిషితో మాట్లాడుతున్నాడు, మా కద్దామాతో మాట్లాడుతున్నాడు, ఏదో చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు అనేసి కేసు పెట్టేస్తారు. మనమే ఇరుక్కుంటాం. అందువల్ల ఇక్కడ కష్టాలు పడుతుంటే, ఇబ్బందులు పడుతుంటే ఎవరు కాపాడలేరు. ముందుగానే అన్నీ తెలుసుకొని రాండి. చూడండి పాపం ఆయమ ఏదో ఇంట్లో పని చేసుకోవడానికి వచ్చి ఆసియా దేశానికి చెందిన ఆయమ ఇక్కడ వాళ్ళ చేతుల్లో హత్యకు గురవ్వడం ఏంటి? వాళ్ళు ఎంత రాక్షసులు, ఒక మనిషిని ఎలా చంపుతారబ్బా! ఎంత ఎంత చిత్రహింసలు పెట్టింటారో ఒకసారి ఆలోచించండి. వాతలు పెట్టి, ఎలా పడితే అలా చిత్రహింసలు పెట్టి ఆమెను హత్య చేశారంటే, ఎవరైనా సరే గల్ఫ్ దేశాలకు రావాలనుకున్నప్పుడు అన్నీ తెలుసుకొని రండి. మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా. ముఖ్యంగా ఇళ్లల్లో పనిచేయడానికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్త. ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా పనిచేసుకోండి. మీకు ఏదైనా కష్టంగా ఉన్నా, మీకు ఏదైనా ఇంట్లో ఇబ్బందిగా ఉన్నా, మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడుతున్నా కానీ మీరు చేస్తున్న ఇంట్లో నుంచి ఏదో విధంగా తప్పించుకొని బయటపడండి. ప్రాణాలు కాపాడుకోండి. ఏం కాదులేని అలానే చేస్తుంటే లాస్ట్‌కి ఇలానే జరుగుతాది. చాలామంది ఇళ్లలో పనిచేసే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా టార్చర్ పడుతున్నారు. ఓకేనా? అందుకే ఎవరు కూడా విజాలు తీయరు. ఏం మాకు విజా తీస్తే ఏమైతది? ఎందుకు మాకు విజా తీయరని మీరు అనుకోవచ్చు. ఎందుకు విజాలు తీయరంటే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటామేమో, ఏం జరుగుతుందేమో, మనం పిలిపించిన ఆమె ఏదన్నా ఇబ్బందులుంటే ఎవరు కాపాడతారు? మళ్ళా ఆ సమస్య ఎందుకు? ఆ బాధ ఎందుకు మనకు? అనేసి ఎవరు కూడా విజాల జోలికి వెళ్లరు. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి ప్లీజ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్. జై హింద్.